మీరు ఓటును మీరు కాపాడాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఐటీకి పోయి తీరాలి. బిఎల్ఓతో పాటు మీరు ప్రతి ఇంటికి పోయి తీరాలి. రోజు 50 ఇళ్లకు 50 మామూలు ఇవ్వడానికి వాళ్ళు ఏదైతే పోతారో వాళ్ళని కలిసి ప్రతి ఒక్కరు మీరు కలవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పోయాకే ఉండరు ఇంట్లో. ఆ ఇళ్ళలో మీరు గుర్తుపడతారు కాబట్టి అవసరపడే ఫోన్ చేస్తారు, పిలిపించుకుంటారు, వివరాలను చెప్తారు. మ్యాపింగ్ ప్రధానంగా మ్యాపింగ్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. మ్యాపింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇది మనకు వ్యతిరేకం మనం మనకు అనుకూలం కాదు. మనకు వచ్చిన అవకాశం దీన్ని ఎట్లా వాడుకోవాలనే తెలివితో పని చేసుకోవాలి. ప్రజల్ని కలవడానికి మనకు కూడా వచ్చిన ఓటర్లను కూడా మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా కలవడానికి మనకు వచ్చిన అవకాశం. అయితే మనం ఒక్కరైనా ఉంటాం అనుకోవద్దు. మిగతా 2 పార్టీలలో కూడా ఉంటారు. సార్ చాలా పార్టీలు ఉన్నాయి, దేశం చదివేది కానీ ఇవాళ ఇక్కడ ప్రతి 2 పార్టీలలో ఉంటారు. ఎందుకంటే ఇవాళ అవతలలో కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి. దీని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. అయితే గొడవ పెట్టుకునే పని లేదు, దేనికైనా కాయమే. ఏదో పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఒక పిటిషన్ వేయడమే తప్ప గొడవ పెట్టుకొని ఆలస్యపడి ఆలం కావద్దు. పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఇక్కడైనా వెంటనే పిటిషన్ ఇవ్వడం మేము వచ్చి మాట్లాడి మీరు గ్రామాలలో మీరు మీ మండల నాయకులు చెప్పండి, మీరు రూపాయలు చెప్తారు, మాట్లాడి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలని మన అడ్వకేట్స్ ఉంటారు. ఆ భక్తులు చేసుకున్నాం. కానీ ఇదేదో పెద్ద ఒట్టి మొత్తం తీసేసరికి ఏదో చేసినాం, భూతం భయపడే పని లేదు. అట్లనే ఆ ఏడికి పోతే ఇక్కడ కూర్చుంటే కాదు. ప్రత్యేకించి బిఏలు మాత్రం సార్ 2018 ఉదాహరణ చెప్పి అవతల పక్క రాష్ట్రంలో బెంగాల్ బిహార్ అయితే మన కళ్ళ ముందు చూసినాం. పాపం వాళ్ళు ఎంత ఏడ్చి పొందుతున్నా ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఉన్న 27 లక్షల ఓట్లు 70 తీసేసిన 90 తీసేసిన 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోండి. మేము బతికే ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, మా ఓటు మాకు రావాలి న్యాయంగా. అవి ఇచ్చినా కూడా ఇవాళ మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలో ఉండేది. ఆ ఓట్లు ఇచ్చినా మమతా బెనర్జీ వల్ల మన అధికారంలో ఉండేది. అంత దుర్మార్గం చేసేది. సరే, మనకు ఆ విషయం కొంత సమయం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని బిఎల్ఏలు సీరియస్ తీసుకొని బిఎల్ఓల కంటే కూడా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మళ్ళీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రవీణ్ గారు మీకు ఈ సేపట్లో గంట సేపటే చెప్పిండు అని అంటే మనకు గంటకే పూర్వచ్చినట్టు అనిపిస్తే ఆయన కొన్ని 100 గంటల నుంచి పనిచేస్తున్నాడు. ఎస్ఐఆర్ తెలంగాణలో చేస్తే మనం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రవీణ్ గారు దానిపైన పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ బీహార్లో, బెంగాల్లో, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడి లీగల్ గా ఉన్న అవకాశాలు ఏంటి, ఎదురయ్యే సమస్యలు ఏంటి, అన్ని విషయాలపైన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ కనుక ప్రతి ఒక్కరితోనే సమాచారం తీసుకొని మనకి చెప్పడానికి, మనం ఎడ్యుకేట్ చేయడానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రవీణ్ గారు చెప్పిన పద్ధతుల్లో పూర్తి మీ బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఇంతకుముందు రేపు ఆయన ముఖ్యమంత్రి రాబోతున్న విషయం గురించి చర్చ చేశారు. దేనికి వస్తున్నాడు ఆయన అంటే ఏదో స్కామ్ రోడ్ల శంకుస్థాపనకు వస్తున్నా అని చెప్తున్నారు. వాటి పేరు హ్యామ్ రోడ్ అని మాట్లాడుతున్నాడు ఎంగరెడ్డి, కానీ వాస్తవానికి స్కామ్ రోడ్లు, హ్యామ్ రోడ్లు కావు, స్కామ్ రోడ్లు. 10 రూపాయలు అయిపోయిన దాన్ని 50 రూపాయలు చేసి ఇప్పుడు గవర్నమెంట్ పైసలు ఇయ్యదు, బ్యాంక్ గ్యారెంటీ ఇస్తుంది అని చెప్పి బ్యాంకులతో ఇప్పిస్తాము అని చెప్పి కంట్రాక్టర్లు చెప్పి వీళ్ళ కమిషన్ బిల్ తీసుకొని వాస్తవానికి గతంలో 5% కంటే ఎక్సెస్ చేయడానికి లేకుండే మన ప్రభుత్వం. ఇవాళ 30%, 40% ఎక్సెస్ చేసుకున్నా కూడా టెండర్లు తీసుకున్నారు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే మన తెలంగాణలో మామూలు ఊళ్ళలో మాట్లాడుకునే సామర్థ్యం ఆన్లైన్ స్కూల్ లేదు కానీ ఏదో అసలు ఇప్పటికే టెండర్లు ఫైనల్ కాలేదు, ఆ పని ఎవరు చేస్తారో తెలియదు. అప్పుడే కోతలకు వస్తా ఉన్నాడు మీ కోతలకి రండి.
నేను 13,000 కోట్లకు నలబడించే చేస్తున్నా, అంటే 13 రూపాయలు కూడా లేవు. దాన్ని పెద్ద స్కామ్ కింద చేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోడ్డు టెండర్లు నిలవడమే కావు, ప్రజల్ని మోసం చేయడం కొరకు డ్రామాలు తప్ప. నిజమే, కేసీఆర్ ను అందరం రమ్మని కోరుకునేది. అప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ మా దగ్గర రావాలి, మా దగ్గర రావాలని చెప్పి ఎంటబడేది, మంత్రులు పడేది, సార్ దగ్గర అడిగేది. ఎందుకు అంటే కేసీఆర్ వస్తే తప్పకుండా మాకు ఏదో లాభం జరుగుతుంది, మా నియోజకవర్గానికి డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పిలుచుకునేది. వస్తే ఒక్కొక్కసారి జిల్లా మొత్తానికి ఇచ్చిపోయేది, ఒకసారి నియోజకవర్గానికి ఇచ్చేది. అందుకని కేసీఆర్ వచ్చిందంటే ఏదో ఒకటి వస్తుంది మన నజరాన అనేది జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా తెలుసు, ఎమ్మెల్యేలందరూ కూడా తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తున్నాడు అంటే మొరటి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి దొంగతనానికి పోతే ఇంట్లో దొరకకపోతే ఏం చేసిపోతున్నాడో గది చేసిపోతున్నాడు. దొంగతనానికి వస్తే దొరకకపోతే ఏం చేస్తున్నాడు కోపంగా ఇట్లా నట్టింట్లో ఏం చేసిపోతున్నాడో గదే చేసిపోతున్నాడు తప్ప ముఖ్యమంత్రికి వచ్చి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకొని నాకు బూతు మాటలు మాట్లాడిపోవడం తప్ప ఒక్క పైసా ఇవ్వలేదు ఇప్పుడు నల్గొండ జిల్లాలో. ఇద్దరు మంత్రులు ఇక వీళ్ళ సివిల్ సప్లైస్ స్కామ్ అయిపోయింది, ఇంతకుముందున్న రోడ్ల స్కామ్ అయిపోయింది, వసూలు దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్త స్కామ్ మొదలు పెట్టింది. దీని కొరకు వస్తున్నాడు. సరే వస్తాడో రాడో తెలియదు, వాళ్ళకే నమ్మకం లేదు. ఎందుకంటే ఆఫీసర్లే అంటున్నారు, ఏమోసారి అని చెప్తాడు కదా ఆయన వస్తాడో రాడో అనే మాట ఆఫీసర్లే మాట్లాడుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం రాలే, నేను వస్తున్నా, నేను వస్తాడు, నేను ప్రోగ్రామ్ ఇదే ఈయన పోస్తున్నాడు. నిజమే, ఉపాధి చెప్పినట్టు ఏమి ఇస్తాను వస్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు. వాస్తవానికి నల్గొండ జిల్లాకినే రైతులు కేసీఆర్ ఒకసారి వస్తే బ్రహ్మాండంగా అమలు చేసిండు. ఈ జిల్లా నుంచి వెళ్ళి ఫ్లోరింగ్ తరిమేసిపోయాడు. కేసీఆర్ ఇంకొకసారి వస్తే ఉచిత కరెంట్ 24 గంటల రైతాంగానికి ఇచ్చిండు. కేసీఆర్ ఇంకొకసారి వస్తే బ్రహ్మాండంగా 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఇచ్చిండు. కేసీఆర్ ఇంకొకసారి వస్తే నల్లగొండకు వచ్చి ఈడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, సూర్యాపేటకు వస్తే ఆడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, భువనగిరికి వస్తే ఆడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు. నల్లగొండకు కిషోర్ వాళ్ళ నాన్న అయిపోయినప్పుడు దినానికి వస్తే మొత్తం నల్లగొండ రూపురేఖలే మార్పు పెట్టిన 1,300 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవాళ మనం చూస్తున్న అభివృద్ధి కావాలి. కేసీఆర్ వస్తే గట్ల తెచ్చిండు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి. మీ ముఖ్యమంత్రి, మీ హైబ్రిడ్ ముఖ్యమంత్రి వచ్చి ఏమి ఇస్తున్నాడు, మీ స్వయంగా మంత్రులు ఏం చేస్తున్నారు. ఇద్దరికి ఈ జిల్లా 5 పైసల అభివృద్ధి ఎక్కడ స్కామ్ అవకాశం ఉంది, ఏడ డబ్బు తప్పే అవకాశం ఉంది. ఉమ్మంటే మిల్లర్ల మీద పడి పాపం మిల్లర్లను పిప్పి చేసి వాళ్ళకాడ వసూలు చేస్తారు. ఈ సంవత్సరం ఏం చేశారు, మిల్లర్ల కాడ గుంజిర్రు, రైతులను వాళ్ళ దానికి వదిలేసారు. గవర్నమెంట్ నుంచి ఒడ్డు కొట్టే తక్కువ ధర వాళ్ళు దొరకవు కాబట్టి ఒడ్డు కొనకుండా చేసి ఆ విషయాన్ని చెప్పింది. ఏమైతే ప్రకృతి సెంటర్ ప్రారంభం చేయలేదు అంటే చేయడమే 10 రోజులు ఆలస్యంగా చేసేది. మంత్రి వచ్చిండు, రిపేర్ చార్జ్ చేసి కానీ పోసిన 15-20 రోజులు దాన్ని ఓన్లీ ప్రారంభం చేయాలి. ఎందుకు చేయలేదంటే ఇంకా పైనుంచి కాలేదు సార్, మాకు ఆర్డరు ఏ ఒడ్డు కొనాలో మాకు ఆర్డర్ రాలేదు, ఏ రకం ఒడ్డు కొనాలో ఆర్డర్ రాలేదు. ఏం చెప్పినాడు రైతు పండించిన ప్రతి గింజ కొట్టమని చెప్పింది. కానీ దుర్మార్గంగా డబ్బులకు తెగబడి ఈ జిల్లాలో మంత్రులు జిల్లా రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు.
జిల్లా ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఏమైనా ఊసిపోతుందన్న మంత్రి పదవిని కాపాడుకోవడం కొరకు ఆయన కాపాడుకోవడం రమ్మని అడుగుతున్నట్టున్నాడు తప్ప ఈ జిల్లా మీద ప్రేమతోనో ఈ జిల్లాకి రూపాయి వస్తుందనో కాదు. మంత్రి పదవి ఉండగొడతాడు అని చెప్పి అది తమ్ముడికి ఇస్తారని మీకే అని చెప్పి ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి. ఆ ఇంటికి పోయి కాలేజీలు పట్టుకొని బదిలాడి ఈడ మన జనంలో పొగడాలి ఒకసారి. పొగిడితే ఏం పొగుడుతుందో మనకు తెలుసు, ఈడున్న రిపోర్టర్లకు బాగా తెలుసు. ఇది ముందట మైకుంటేనేమో మా ముఖ్యమంత్రి ఇంకా 10 ఏళ్ళు ఉండాలి, నేను మొక్కుతున్నా, నేను త్యాగాలు చేస్తున్నా అంటాడు. ఇది మరుగుతుంది. అరే ఇది ఎప్పుడు పోతాడు రా అని అంటాడు. నేను సీనియర్, ఇది మన ఈయన చేసే లంగాలు మీద మాట్లాడి ద్రోహం కావాలి ఇంకా మనగాడు. ఇటువంటి 1,00,000 మంది సమానం.